మేము ఒక స్పెషల్ ట్రిప్కి వెళ్ళబోతున్నాము. Tomorrow is my birthday. It's not a cake birthday. It's a pancake birthday. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు కనుక నన్ను ఒకటి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. యా, మీకు అర్థమైనట్టుగా నేను చాలా హడావిడిలో ఉన్నాను అనమాట. మీరు ఇండియా పార్సల్ వీడియో చూసుంటే మీకు అర్థమై ఉంటుంది దట్ నా బర్త్డే ఉంది ఈ మంత్లో అని చెప్పి. సో ఆ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం మేము ఒక స్పెషల్ ట్రిప్కి వెళ్ళబోతున్నాము. ఇప్పుడు ఆ ట్రిప్కి ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట నేను. సో ట్రిప్కి ప్యాకింగ్ అంటే నార్మల్గా ఎవరైనా ఏంటి ముందు రోజో లేదంటే 2 రోజుల ముందో ప్యాక్ చేసుకొని రెడీగా పెట్టుకుంటారు. మనం చాలా డిఫరెంట్ కదా, స్పెషల్ కూడా. అందుకని జస్ట్ బయలుదేరే ఒక గంట ముందు నేను ఇప్పుడు ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట. సో యా, దట్స్ హౌ స్పెషల్ ఐ యామ్. అండ్ ప్యాకింగ్ స్టార్ట్ చేద్దాము. ఇప్పటికి క్రిష్ ఫ్రెష్ అప్ అయిపోయి కార్ వాష్ అవన్నీ కొంచెం అంటే వెళ్ళడానికి కావాల్సిన పనులు అవన్నీ చేసుకొని వస్తా అని చెప్పి హీ వెంట్ అవుట్. సో ఇప్పుడు నేను సర్దుతున్నాను. నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. సర్ది తను వస్తే ఇంకా మేము స్టార్ట్ అవ్వడమే. అండ్ బై ద వే మేము వెళ్ళే ప్లేస్ ఇక్కడ నుంచి ఇట్స్ లైక్ 5 to 6 hours డ్రైవ్ అనుకుంటే అప్రాక్సిమేట్లీ, ఐఎమ్ నాట్ షూర్. సో కార్ డ్రైవ్ మేము వెళ్ళేది బికాస్ మా ఇద్దరికి అలా డ్రైవ్స్ అంటే ఇష్టం కాబట్టి సో కార్లోనే వెళ్దామని అనుకున్నాము. యా, ఇప్పుడు నేను ఫస్ట్ అయితే ప్యాకింగ్ చేశాక మీతో మాట్లాడతాను. సో లెట్స్ స్టార్ట్. సో ఇంట్లో ఎలాగో ఒక్కదాన్నే ఉన్నా కదా అని చెప్పి మీకు కూడా చూపిస్తూ ప్యాక్ చేద్దాము అని స్టార్ట్ చేశాను. సో నేను సర్దుకుంటూ మీకు కొన్ని కబుర్లు చెప్తా. ఫస్ట్ అయితే నా ముందు అన్ని అవుట్ఫిట్స్ పెట్టుకున్నాను రెడీగా. సో మేము వెళ్ళేది 3 days అనమాట. 3 days కాబట్టి 3 outfits పెట్టుకున్నాను. అంటే ఊరికే పక్కన పెట్టాను. అండ్ ఇవేమి ట్రై చేయలేదు. సో ఐ డోంట్ నో ఎలా వస్తుంది ఏంటి అని. అందుకే స్పేర్గా ఒక పేర్ పెట్టుకున్నాను అండ్ ఎక్స్ట్రా టాప్స్ పెట్టుకుంటున్నా. సో మామూలుగా ట్రిప్కి వెళ్ళేటప్పుడు ఎవరైనా ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటారు కదా, ట్రిప్ అనే నార్మల్గా ఊరు వెళ్ళేటప్పుడు. సో నేను అట్లా కాదనమాట, వెరైటీ. అంటే ఏం చేసావు అని అనుకోవచ్చు మీరు అందరూ సర్దుకోకుండా. యా, మా మమ్మీ అయితే పక్కా అదే క్వశ్చన్ అడుగుతుంది. ఏమో అలా అయిపోయింది మొన్న. యా, సో మీకు ఒక విషయం చెప్పలేదు కదా, నేను ఆ ఇండియా పార్సల్ వీడియో తీసాక మేము ఫ్రెండ్స్తో బయటకు వెళ్దామని చెప్పి రెడీ అయ్యి వెళ్ళాము. డిన్నర్కి వెళ్దామని చెప్పి రెడీ అయ్యి వెళ్ళాము ఫ్రెండ్స్ దగ్గరికి. వాళ్ళు వెళ్ళాక అక్కడ లేదు, ఇంకా రెడీ అవ్వలేదు, పైకి వచ్చేసాయని చెప్పారు. సో మేము సరే కదా అని చెప్పి రెడీ అయ్యి ఇంకంతా ఎలాగో కిందే ఉన్నాం కదా, సో కింద కార్లో వెయిట్ చేయడం ఎందుకు పార్కింగ్లో అని చెప్పి పైకి వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళామన్నమాట. సో అక్కడ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ మొత్తం అంతా ప్లాన్ చేసి పెట్టారు. నాకు ఇట్ వాజ్ ఎ సర్ప్రైజ్ అనమాట, నాకు బర్త్డే సర్ప్రైజ్. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మాస్టర్స్ చేసే క్లాస్మేట్స్ అనమాట. అంటే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇట్లా మనం ఒక ఫ్యాన్సీ డిన్నర్కి వెళ్తున్నాము, మంచిగా రెడీ అయ్యరా అని చెప్పారు. సో నేను సరే అని చెప్పి, ఇంకా నాకు యాక్చువల్లీ ఆ రోజు ఓపిక లేదు. అయినా కూడా అంటే ఫ్రెండ్స్ డిన్నర్ అని అన్నారు కదా, సో చూద్దాము ఏంటి ఇదంతా అని చెప్పి మేము కూడా వెళ్దామని రెడీ అయ్యాము. తీరా అక్కడికి వెళ్తే లైక్ అసలు మొత్తం ఒక పెద్ద డెకరేషన్ చేసి కేక్ తీసుకొచ్చి, సో మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ మా కోసం కుక్ చేసి బిర్యానీ, ప్రాన్స్ అవన్నీ. అంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను ఇప్పటిదాకా నాకెప్పుడు ఎవరు సర్ప్రైజ్లు ఇచ్చి లేదంటే నా కోసం అలా స్పెషల్గా అట్లేం చేసింది లేదు, లైక్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ఇయర్స్. అంటే ఒకటి ఏంటంటే ఐ హ్యావ్ అ ఫీలింగ్ దట్ నన్ను ఎవరు సర్ప్రైజ్ చేయలేరు, నాకు అన్నీ తెలిసిపోతాయని చెప్పి. సో నాకు ఎందుకో చాలా కొత్తగా అనిపించింది అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మన కోసం ఒకళ్ళు ఒక రోజంతా తిరిగి స్పెండ్ చేసి వాళ్ళంతటా వాళ్ళు అంటే అన్నీ ప్లాన్ చేసుకొని రెడీ చేసి డెకరేషన్ చేసి ఇట్ వాస్, ఐ మీన్ నేను చాలా హ్యాపీ అనమాట. నాకు మాటల్లో కూడా చెప్పడానికి రావట్లేదు. సో ఇంకా ఆ రోజు నైట్ అంతా అక్కడ డిన్నర్ చేసి గేమ్స్ ఆడి అలా ఇంటికి వచ్చేసరికి 2 అయింది. యాక్చువల్లీ ఆ రోజు ప్లాన్ అది సర్దాలని చెప్పి. సో కమింగ్ టు దిస్ ప్యాకింగ్, అవుట్ఫిట్స్ అయితే పెట్టుకున్నాను. బట్ సో స్పేర్గా ఇంకొంచెం ఏమన్నా పెట్టుకుంటే పోతుందా అని ఆలోచిస్తున్నాను. అంటే లైక్ ఇంకొక 2 ఏమన్నా. సో యా, నా కోసం అంటే స్పెషల్గా అలా టైం స్పెండ్ చేసి అలా చేయడం నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ దట్ డే వాజ్ ద
వన్ ఆఫ్ ద బెస్ట్ డేస్ నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి. సో యా, సో ఆ రోజు అలా అయిందనమాట. అలా ఆ రోజు సర్దుదామని అనుకొని ఇంకా నేను ఇంటికి వచ్చి పడుకున్నాము. ఇద్దరం ఫుల్ టైర్డ్ ఉండే, అండ్ వీక్ డే కదా. సో వీక్ డే కదా, క్రిష్ కూడా వర్కింగ్, అందుకని ఇంక వచ్చేసి పడుకున్నాము. సో అది అయిపోయాక నెక్స్ట్ డే కూడా ప్యాక్ చేద్దామని అనుకున్నా, కానీ వేరే వేరే పనులు ఉండడం వల్ల అది చేయలేకపోయాను. హడావిడిలో పనులు చేస్తే అన్నీ బిస్కెట్ అవుతాయి అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకుందామని చెప్పి బాటిల్ ఓపెన్ చేసి నార్మల్గా కాటన్ ప్యాడ్ పెట్టి బాటిల్ ఇలా తిప్పాను. దానికి స్మాల్ హోల్ ఉంటుంది కదా నార్మల్గా అయితే, దానికి అసలు ఏం లేదు. సో ఇటు తిప్పగానే మొత్తం షింక్లో పడిపోయింది అనమాట. మొత్తం అంతా ఆ కాటన్ ప్యాడ్ మీద అది లిటరల్గా తడిచి నానింది మొత్తం దాంట్లో. సో అలాంటివి అస్సలు చేయొద్దు హడావిడిలో ఉన్నప్పుడు. అది నేను నేర్చుకున్న లెసన్. అండ్ నాకు ఇప్పుడు ఎందుకో తెలీదు ఆల్ ఆఫ్ ఎ సడన్ తుమ్ములు వస్తున్నాయి. ఇక్కడ వెదర్కి నాకు కొంచెం అంటే చేంజ్ అయ్యింది అని అనుకుంటున్నాను. ఇంతకుముందు ఎప్పుడు లేదు నాకు. ఈ మధ్యన కొంచెం చల్లగాలి వచ్చినా కూడా జలుబు రావడము, తుమ్ములు అట్లా అవుతుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ తుమ్ములు వస్తున్నాయి. సో ఐ డోంట్ నో. సో అది హడావిడిలో అయితే ఏ పని చెయ్యొద్దు అని చెప్పడానికి మళ్ళీ చెప్తున్నా మీకు. సో యా, క్విక్ అప్డేట్. ఇప్పుడే నాది అయిపోయిందని చెప్పా కదా దీనికి ముందు. సో ఇప్పుడు క్రిష్కి అన్నీ తీసి రెడీ చేసి పెట్టాను, షర్ట్స్ అవన్నీ. సో తను వచ్చాక తను డిసైడ్ అయి పెట్టుకుంటారు, ఎందుకంటే ఐఎమ్ నాట్ షూర్ హీఈస్ వెరీ పికీ అబౌట్ హిస్ అవుట్ఫిట్స్ అనమాట. నేను ఒకటి తీస్తాను వేసుకోమని చెప్పి, అప్పుడు ఓకే అంటారు, తర్వాత మళ్ళీ దట్ సేమ్ ఓల్డ్ టీషర్ట్ లేదంటే ప్యాంట్ వేసుకుంటారు. సో ఐ డోంట్ నో. ప్రస్తుతానికైతే తీసి పెట్టాను. అండ్ ఐ థింక్ నా ప్యాకింగ్ అంతా అయిపోయింది. సో ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే కెమెరా లెన్స్ అండ్ ట్రైపాడ్ అవన్నీ సర్దాలి. సో ఇప్పుడు లెట్స్ డూ దట్. సో ఇప్పుడు ప్యాకింగ్ అయిపోయింది, కార్లో కూడా ఉన్నామంటే మీ అందరికి అర్థమై ఉంటుంది కదా. మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము. 1:59 టైము. ఎప్పుడో వెళ్దామని అనుకుంటే అలా మెల్లగా తీర్చి అలా చేసి 1:59 మాకు. సో ఇప్పుడు లంచ్ కూడా ఏం చేయలేదు మేము. యాక్చువల్లీ ఏదో ఒక రోల్ ఉంటే అది వేడి చేసుకొని ఇద్దరం తిన్నాము. వెళ్ళే దారిలో ఏమన్నా ఆకలేస్తే చూడాలి. మనకి ఇప్పుడు కార్లో చేయాల్సిన ఇంపార్టెంట్ పనులు చాలా ఉన్నాయి. వెళ్ళే దారిలో చూపిస్తాను మీకు అవి ఏంటి అని చెప్పి. అయితే ఇప్పుడు మేము వెళ్ళి ఇవాళ మేము చేసేది ఏం లేదు. అంటే అక్కడికి వెళ్ళి జస్ట్ ప్రాబబ్లీ డిన్నర్కి వెళ్తాం అనుకుంటా, నాట్ షూర్, వెళ్ళాక చూడాలి. సో ప్రస్తుతానికి అయితే వాళ్ళు ఏం ప్లాన్ లేదు కాబట్టి మెల్లగా స్టార్ట్ అయ్యాము అన్నీ ఏం చేసుకొని. అది అవా వద్దులే, ట్రాష్ ఎక్కువైంది తీసుకోండి. ప్యూర్ లైఫ్ కాదు, దాసానా ఉందా, దాసాని. ఏ దాసన్ అంటే మీకు అంత ఎందుకు? అదేలే దాసాని, రెడీగా ఉంటారు అసలు. ఇగో దసాని, ఇది నా ఫేవరెట్ వాటర్ బ్రాండ్. తీసుకోండి, లేపండి.
నాకా ఏంటి పెట్ ఫుడ్ నాకు పెడతారా? నేను కారపూస చకోడీలు తీసుకొచ్చా. నాకొద్దు చీటోస్. ఎందుకు తీసుకున్నారు? మీరు తినరు కదా. నాకొద్దు. నేను కారపూసను చకోడీలు తెచ్చుకున్నాను. మధ్యలో ఆపుతా ఒక గుంట తీసి కట్టెలేసి కొండ పెట్టి పులిహార చేయదా? గైస్, మీ అందరికి ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నేను ఇవాళ హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు ఒక అమేజింగ్ రెమెడీ ట్రై చేశాను అనమాట డాండ్రఫ్కి. సూపర్గా వర్కౌట్ అయింది అండ్ స్కాల్ప్ కూడా చాలా క్లీన్గా ఉందన్నమాట. వీడియోలో మా సబ్స్క్రైబర్స్కి చెప్తున్నా. సో సూపర్గా వర్కౌట్ అయింది. నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తాను ఆ వీడియో. ఆ రెమెడీ ఏంటి అంటే ఎలా యూజ్ చేయాలి అదంతా. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. ఇప్పుడైతే లంచ్ చేయడానికి ఎక్కడికొక్కడికి వెళ్దాము. 3:10 అయింది కాబట్టి. అండ్ బై ద వే ఇవాళ Feb 8th అండ్ టుమారో ఇస్ మై బర్త్డే. మీలో ఎంతమంది బర్త్డే అనగానే ఎగ్జైట్ అయ్యి ఫుల్ హడావిడి చేస్తారు చెప్పండి. ఇన్ ద కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. మీరు ఒక రీల్లో మొన్న మనం చేసిన గుర్తుందా? ఇటు యాక్చువల్లీ రివర్స్లో తినాలి అని చెప్పి అన్నం సాగి సో రైట్ నౌ ఈ వీడియో ఎడిట్ చేస్తున్నాను నేను. అంటే అయిపోయింది, ఎక్స్పోర్ట్లో పెట్టాను. టైం 9:30 అవుతుంది. సో వీడియో ఎక్స్పోర్ట్లో పెట్టి రూమ్కి వెళ్ళాక ఇది అప్లోడ్ చేస్తాం. సెవెంత్ ఫ్లోరేనా? ఇదేంటి ఇక్కడ కూడా కార్డు ఉంది, ఇక్కడ పెట్టొచ్చా? వీడియో అప్లోడ్లో పెట్టి ఫ్రెష్ అప్ అవుతా అని చెప్పా కదా. సో నా లైఫ్ సిచ్యువేషన్ ఏంటో చెప్తా మీకు. రియాలిటీ ఏ రోజైనా ఏమైనా మనం చేయాల్సిన పనులు అయితే ఆగవు కదా. సో అసైన్మెంట్ ఉంది రేపు సబ్మిట్ చేయాల్సింది. అండ్ ఇవాళ కనుక అది అవ్వకపోతే నేను రేపు ప్రశాంతంగా ఎంజాయ్ చేయలేను. సో ఇప్పుడే అది చేద్దామా అని చెప్పి ఆలోచిస్తున్నాను. ఇందాక కార్లో కొంచెం స్టార్ట్ చేసా, బట్ నా వల్ల కాలేదు. మొత్తం చదివి అసైన్మెంట్ అంతా చేయాలంటే లైక్ ఏమో అంత ఇంట్రెస్ట్ రాలేదు. అందుకే ఇంకా వీడియో ఎడిట్ చేశా. సో ఇప్పుడు అట్లీస్ట్ అసైన్మెంట్ అన్నా కొంచెం లిటిల్ ప్రోగ్రెస్ అన్నా చేయగలిగితే రేపు కొంచెం ప్రశాంతంగా తిరుగుతాను. సో ఇప్పుడు లెట్స్ సీ మనం ఎంతవరకు చేయగలం అసైన్మెంట్ అనేది. అండ్ ఫర్ సమ్ రీజన్ నేను నైట్ చాలా యాక్టివ్ అవుతాను, నాకు ఎందుకో తెలీదు. ఇందాక దాకా క్రిష్కి నిద్రపోతాను అది ఇది అని చెప్పాను, బట్ నాకు ఇప్పుడు చాలా యాక్టివ్గా అనిపిస్తుంది అనమాట. సో చూద్దాము. సో మీకు ఒక ఫన్నీ స్టోరీ చెప్తాను. సో ఇందాక కార్లో మేము ఇక్కడికి వస్తున్నప్పుడు నేను అన్నాను నేను వెళ్ళాక చదువుకోవాలి, అసైన్మెంట్ ఉంది చెయ్యాలని చెప్పి. సో హీ వాస్ లైక్ నువ్వు అసైన్మెంట్ చేసుకో, నేను బయటికి వెళ్ళి వస్తాను, నాకు కొంచెం పని ఉంది అని.
మిడ్‌నైట్ 12:00కి మీకేం పని ఉంది అని అంటే, లేదు నేను క్యాష్ డ్రా చేయాలి, క్యాష్ తెచ్చుకోవాలని చెప్పారు. సో నాకు చాలా ఫన్నీగా అనిపించింది. అంటే ఏదో కేకో ఏదో తీసుకురావడానికి వెళ్తున్నారని అయితే నాకు అర్థమైంది. సో ఇంకా సరే తను సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నారు కదా, నేను ఎందుకు దాన్ని పాడు చేయడం అని చెప్పి నేను కూడా ఇంకా కామ్గా వదిలేశాను. లెట్స్ సీ, ఇప్పుడైతే లేరు ఇంట్లో. సో రూమ్లో లేరు, కార్ పార్క్ చేయడానికి వెళ్తే ఈ పాటికి వచ్చేసారు. సో యా. సో నీకు ఈ బర్త్డే గుర్తుండిపోతుంది అనమాట. వాట్ ఇస్ ఓకే, ఇట్స్ నాట్ అ బ్యూటిఫుల్ కేక్. ఓ ఐ హాప్ 24/7 ఉంటుందన్నా. నీకు రీజనింగ్స్ ఎందుకు ఇప్పుడు డిటెక్టివ్ ఏం చేస్తావు నువ్వు ఇప్పుడు? నాకు అర్థం కాదు. ఓకే, ప్యాన్ కేక్స్. ఇట్స్ నాట్ అ కేక్ బర్త్డే, ఇట్స్ అ ప్యాన్ కేక్ బర్త్డే. అబ్బా, మేక్ ఎ విష్. ఓకే, హ్యాపీ బర్త్డే టు యూ. ఫస్ట్ చూడాలి. ఏమవుతుంది నీకు? నాకేం గిఫ్ట్స్ వద్దు. I don't want to. Okay, now tell me, what all places you've gone to get this? అది కూడా ఈ టైంలో, లేదంటే ముందే కొనుక్కొచ్చారా మీరు కారులో? Stop being a detective. No, I want to know Be a birthday girl for what's today. happening in your life. Tell me, Krishna Chaitanya. ఇది పెన్నా? బాగా గెస్ చేశారు. వద్దు పెన్. చెప్పాను కదా నీకు, బాగా చదువుకొని మాస్టర్స్ లో వద్దు. మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని. MNU 7. Seriously? నాకు తెలుసు మీరు మొన్న కొంటున్నారని చూసాను. ఆ రోజే చెప్దాం అనుకున్నాను నాకు వద్దని. స్పాయిలర్ పూపర్ కాదు, సర్ప్రైజ్ పూపర్. నేను మొన్న అడిగా మిమ్మల్ని, గుర్తుందా మీరు ఎందుకని చూస్తున్నారని? నేను ఆ రోజే చూసా. బట్ ఐ మస్ట్ అగ్రీ దట్ యు హ్యావ్ మేనేజ్డ్ ఇట్ వెరీ వెల్. ఇప్పుడే రూమ్కి వచ్చాం గైస్, అండ్ రూమ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్, చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ 12 అయింది. సో ఎప్పుడో చెక్ ఇన్ చేసాము. వీడియో అప్లోడ్లో పెట్టాను. సో అది అప్లోడ్ అయ్యేలోపు నేను ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ తీసుకుంటాను. ఇవాళ ఆల్రెడీ చాలా టైర్డ్ అనమాట. రేపు మళ్ళీ వీ హ్యావ్ అ వెరీ లాంగ్ డే. అండ్ నాకు తెలుసు ఇంకా ప్లేస్ చెప్పలేదు ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని చెప్పి. దీని తర్వాత వచ్చే వీడియో చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము అనేది. సో స్టే ట్యూన్డ్. మీరు ఆ వీడియోస్ చూడాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. సీ యూ, బాయ్.